మనము ఒక వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్నప్పుడు మొదట్లో అంటే ప్రతి వ్యవస్థలో కూడా ప్రతి మనిషిలో కూడా పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. నెగిటివ్స్ని ప్రమోట్ చేస్తూ చుట్టుపక్కల వాళ్ళు సమర్థిస్తే వాడు నెగిటివ్ పర్సన్గా తయారవుతాడు. పాజిటివ్స్ని సపోర్ట్ చేస్తూ వాడిని ప్రోత్సహిస్తే పాజిటివ్గా మారుతాడు. మీరు పిల్లలు పెరిగే క్రమంలో పిల్లోడు గబగబా అందరినీ దబదబా కొడుతున్నాడు అనుకోండి, భలే కొట్టారు నాన్న, ఇంకోటి అన్నాను అనుకోండి, వాడు కొట్టడం కరెక్ట్ అనుకుంటాడు, ఎంకరేజ్ చేయను. ఆ తర్వాత వాడు రౌడీ ఏదోలాగా తయారవుతాడు. అలా కాకుండా అలా కొడతనప్పుడు తప్పు, పిల్లోడు నువ్వు అట్లా కొట్టకూడదు, ముద్దు పెట్టు చేతనైతే, అంతే తప్పించి నాన్న ముద్దిట్లు ఉండాలరా అన్నారనుకోండి, ఓహో కొట్టడం తప్పు, అరుస్తున్నాడు పిల్లోడు, బల్లే అరుస్తున్నారు, ఇంకారు అంటారు, వాడు ఇంకా రెచ్చిపోయి పిచ్చి పిచ్చి కేకలేస్తాడు. అలా కాకుండా అట్ట అరవకూడదు నాన్న, ఆకలేస్తే అన్నం అడగాల, ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, వాళ్ళకి బాధ్యతాయుతమైన పిల్లాడిగా పెరుగుతాడు. ఏదైనా సరే మనం పెంచే క్రమం అది మనం చేస్తున్నప్పుడు సంతోషం కొద్దీ రెచ్చగొట్టుకున్నాం అనుకోండి, మారిపోతుంది. ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి మీరు చూడండి, 2014-19లో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం యాజిటేషన్ చేశాడు. తుని రైలు దహనం అప్పుడే కదా జరిగింది. ఎవరు రెచ్చగొట్టారు వాళ్ళని ఆ రోజున? ముద్రగడ పద్మనాభం